ఈరోజు నేను మీకు మంచి టిఫిన్ ఒకటి చేసి చూపించబోతున్నాను. అది ఏంటంటే సేమియా పులిహోర చేయబోతున్నానండి. చూడండి, నేను ఒక పావు గ్లాస్ తోటి 2 గ్లాసులు సేమియా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 6-7 పచ్చిమిరపకాయలు చీలికల్లా కోసి ముక్కలు చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ ఒకటి రసం తీసుకుందికి, అలాగే కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు, 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను గిన్నెలోని. వాటర్లోని కొంచెం ఆయిల్ వేసుకోండి, సేమియా అంటుకోకుండా. నెమ్మదిగా సేమియా వేసుకోండి, ఒకటేసారి పోసేస్తే పొంగిపోతుంది. ఇప్పుడు మనం కొంచెమే పసుపు వేద్దాం. పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక 2-3 ఉడుకులు రానిద్దాం. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. ఇక ఇలా చూస్తే తెలుస్తుంది పట్టుకుంటాను. ఇటువంటి జాలీలోని శుభ్రంగా సేమియా అంతా వేసేయండి. ఇప్పుడు చన్నీళ్ళు కూడా పోసేయండి, 1 గ్లాసుడు. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని సేమియా పులిహోరకి పోపు వేసుకుందాం. ఒక 4-5 చెంచాలు ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం వేసుకోండి. పోపు కొంచెం చిటపట్లాడిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయ వేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మీకు నచ్చితే గనక సన్నగా అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. నచ్చితే గనక, నేనైతే వేయట్లేదు. 2-3 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే జీడిపప్పు అలాగే పల్లీలు తీసుకున్నామో అది వేసేద్దాం. పల్లీలు జీడిపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పోపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సేమియా మొత్తం బేసిన్లోకి తీసేసుకున్నాం కదండి. చూడండి, ఇక్కడ నిమ్మకాయ కూడా నేను ఏదైతే చూపించానో నిమ్మకాయ, అది కూడా రసం తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పోపు అంతా సేమియాలో వేసేద్దాం. రుచికి సరిపడా ఉప్పు, అలాగే నిమ్మరసం అంతా వేసేసుకోండి. ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకుందాం. గుమగుమలాడే సేమియా పులిహోర తయారైపోయిందండి. మరి చూసారు కదా ఎలా చేశానని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.